హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రోజైతే మీ దగ్గరికి మంచి జాబ్ అప్డేట్ అయితే ఒకటి తీసుకొచ్చాను. సో సేల్స్ ఫోర్స్ కంపెనీ నుంచి అయితే మనకి డేటా క్లౌడ్ టెక్నికల్ సపోర్ట్ ఇంజనీర్ రోల్ అయితే ఒకటి ప్లేస్ అయింది. సో ఈ రోల్ గురించి డిస్కస్ చేసే ముందు అయితే కనుక ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కిందనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ట్యాప్ చేసేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే వీడియో నచ్చినట్లయితే మీరైతే లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే జాబ్ సీకర్స్ ఉన్నారో వాళ్ళకైతే షేర్ చేయండి. మీరైతే ఎక్కడ ఈ వీడియో అయితే స్కిప్ చేయొద్దు, ఎండ్ వరకు అయితే చూడండి. నేను క్లియర్ కట్గా అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలనేది మొత్తం అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒకసారి రోల్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నట్టే చూడండి. సేల్స్ ఫోర్స్ కంపెనీ గురించి మనకు తెలుసు కదా. సో ఈ సేల్స్ ఫోర్స్ కంపెనీలో మనకి డేటా క్లౌడ్ టెక్నికల్ సపోర్ట్ ఇంజనీర్ రోల్ అయితే ఒకటి ప్లేస్ అయింది. సో ఇదైతే కంప్లీట్గా ఆఫీస్ బేస్డ్ అయితే అవుతుంది. అదేవిధంగా ఇది 2 లొకేషన్స్లో అయితే ప్లేస్ అయింది. ఒకటి హైదరాబాద్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి బెంగళూరు లొకేషన్కి అయితే ప్లేస్ అయింది. సో ఈ జాబ్ అనేది వీళ్ళు 3 డేస్ బ్యాక్ అయితే పోస్ట్ చేశారు. త్వరగా అయితే అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి, ఎందుకంటే ఈ లింక్ అనేది ఎక్స్పైర్ అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో జాబ్ కేటగిరీ చూసుకుంటే కస్టమర్ సక్సెస్ కింద అయితే వస్తుంది. జాబ్ డీటెయిల్స్ అన్నీ మీరు క్లియర్ కట్గా చదివి అయితే ఈ రోల్కి అయితే అప్లై చేయండి. సో దీని యొక్క డైరెక్ట్ లింక్ అయితే నేను కింద బయోలో ప్రొవైడ్ చేస్తాను. అక్కడికి వెళ్ళేసి మీరు డైరెక్ట్గా అయితే జాబ్ డిస్క్రిప్షన్, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ క్వాలిఫికేషన్స్ మొత్తం అయితే చదివేసి సో మీరైతే అప్లై చేసుకోండి. సో రోల్స్ డిస్క్రిప్షన్ చూడండి ఒకసారి మొత్తం మనం క్లియర్ కట్గా నేనైతే లింక్ ఇస్తాను కదా, మీరు ఎక్కడైతే చూడండి. అకామిడేషన్స్, పోస్టింగ్ స్టేట్మెంట్స్, అదేవిధంగా వాళ్ళు ఇవ్వాల్సినవి మొత్తం అయితే ఇక్కడైతే ప్రొవైడ్ చేస్తారు. సింపుల్గా మీరే ఈ జాబ్కి అప్లై చేసుకోవాలనుకుంటే ఏం లేదు, ఇక్కడ అప్లై నౌ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో మనకైతే ఈ పాపప్ అయితే ఓపెన్ అవుతుంది కదా, స్టార్ట్ యువర్ అప్లికేషన్ డేటా క్లౌడ్ టెక్నికల్ సపోర్ట్ ఇంజనీర్ అని చెప్పేసి. ఇక్కడైతే మనకి 3 ఆప్షన్స్ అయితే ఇచ్చారు. ఒకటైతే ఆటో ఫిల్ విత్ రెజ్యూమ్ అని చెప్పేసి ఒకటి ఉంది. ఒకటి వచ్చేసి అప్లై మాన్యువల్ అని ఉంది. ఇంకోటి వచ్చేసి యూజ్ మై లాస్ట్ అప్లికేషన్ అని చెప్పేసి 3 ఉన్నాయి కదా. సో ఆటో ఫిల్ విత్ రెజ్యూమ్ అంటే మీ రెజ్యూమ్ కానీ ఇక్కడ అప్లోడ్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మీ డీటెయిల్స్ అన్నీ కాలమ్స్లో అయితే తీసుకుంటుంది. అప్లై మాన్యువల్ అంటే ఏం లేదు, ఈ యొక్క వర్క్ డే ఉంది కదా. సో దీంట్లో అయితే మీ యొక్క సేల్స్ ఫోర్స్ కెరీర్ పేజ్లో అయితే మీ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత వాళ్ళు అడిగిన మ్యాండేటరీ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో తర్వాత మీ రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయాలి. అదేవిధంగా యూజ్ మై లాస్ట్ అప్లికేషన్, ఇంతకుముందు మీరు సేల్స్ ఫోర్స్ కెరీర్ పేజ్లో కానీ అప్లై చేసి ఉంటే ఆ అప్లికేషన్ ఇక్కడైతే యూజ్ చేసుకోమని చెప్పేసి అయితే థర్డ్ ఆప్షన్ అయితే మనకు ఉంటుంది. సో మీరైతే సింపుల్గా ఈజీగా ఫిల్ చేయాలంటే ఆటో ఫిల్ విత్ రెజ్యూమ్ అని అయితే మీరు యొక్క రెజ్యూమ్ని అయితే ఫిల్ చేసేసుకొని ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోండి. వాళ్ళ రిక్వైర్మెంట్కి మీ రెజ్యూమ్ కానీ మ్యాచ్ అయినట్లయితే వాళ్ళ దగ్గర నుంచి అయితే తప్పకుండా మీకు అయితే రిప్లై వస్తుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే జాబ్ సీకర్స్ ఉన్నారో. థ్యాంక్ యూ.